హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 6 డిసెంబర్ 2024. ఈరోజు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని మహాపరినిర్వాణ దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిసెంబర్ 6, 1956లో కన్నుమూశారు. గౌతమ బుద్ధుని బోధనలకు ప్రభావితమైన అంబేద్కర్ బౌద్ధుడిగా మారడంతో ఆయన వర్ధంతిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రధాన సంస్కరణలో భాగంగా ఆయన వర్ధంతిని మహాపరినిర్వాణ దివస్గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. బౌద్ధ మతంలో మహాపరినిర్వాణం అంటే మరణం తర్వాత మోక్షం అని అర్థం. పిఎస్ఎల్వి C-59 ప్రయోగం డిసెంబర్ 5న సాయంత్రం 4:04 తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ ప్రయోగ నివేదిక నుంచి ప్రయోగించారు. 18.40 నిమిషాల వ్యవధిలో నిర్ణీత కక్షలోకి ఉపగ్రహాలు చేరాయి. ప్రాబా 3లోని 2 ఉపగ్రహాలు నిర్ణీత కక్షలో చేరాక విడిపోయాయి. ఈ 2 ఉపగ్రహాలు సూర్యుని బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేస్తాయి. రాజ్యసభలో కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం గత 5 ఆర్థిక సంవత్సరాల్లో క్రీడాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు కోట్లలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 2,000 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 1,313.40 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 1,993 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 1,907.69 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 2,380.86 కోట్లు కేటాయించింది. 2023లో చైనా ప్రభుత్వం క్రీడా రంగానికి 27,000 కోట్లకు పైగా కేటాయించింది. మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు. ఈయన సీఎంగా పనిచేయడం ఇది 3వసారి. 2014-19 వరకు మొదటిసారిగా మహారాష్ట్రకు సీఎంగా వ్యవహరించారు. 2019లో 2వసారి సీఎంగా 3 రోజులు వ్యవహరించారు. డిసెంబర్ 5, 2024న 3వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు T20 క్రికెట్లోనే అత్యధిక స్కోరుతో ప్రపంచ రికార్డు సాధించింది. బరోడా జట్టు 20 ఓవర్లో 5 వికెట్లకు 349 పరుగులు చేసింది. T20లో అత్యధిక స్కోర్ చేసిన జట్టు జింబాబ్వే గాంబియాపై 344 పరుగులకు 4 వికెట్ల రికార్డును బదలగొట్టింది. ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 3 నెలల క్రితం నామినేట్ చేసిన ప్రధాని బార్నియర్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో దిగువ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విజయం సాధించింది. 577 మంది సభ్యులు గల సభలో తీర్మానానికి మద్దతుగా 331 మంది ఓటు వేశారు. 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంలో ఓడి పదవి నుంచి వైదొలుగుతున్న తొలి ప్రధానిగా బార్నియర్ నిలవనున్నారు. బార్నియర్ కేవలం 2 నెలల 29 రోజులు మాత్రమే ప్రధానిగా పదవిలో ఉన్నారు. అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా నిలిచారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగేల్ వాంగ్చుక్ 2 రోజుల భారత పర్యటనలో భాగంగా డిసెంబర్ 5, 2024న ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, భూటాన్ నిర్ణయించుకున్నాయి. ప్రధానంగా శుద్ధ ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని తీర్మానించుకున్నాయి. బంగ్లాదేశ్ కరెన్సీ వార్తల్లో ఉంది. బంగ్లాదేశ్ కరెన్సీ టాకా కరెన్సీ నోట్లపై బంగ్లాదేశ్ జాతిపితగా పేరు పొందిన షేక్ ముజిబుల్ రహమాన్ ముఖ చిత్రాన్ని తొలగించనున్నారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం ముజిబుల్ రహమాన్ చిత్రం స్థానంలో దేశంలో ప్రముఖ మత కట్టడాలు, బెంగాలీ సాంప్రదాయాలు, ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన జూలై ఉద్యమాలకు సంబంధించిన చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రించనున్నాయి. ఇటీవల ప్రయోగించిన PSLV C-59కు అనంత టెక్నాలజీస్ పలు రకాల సేవలు అందించింది. PSLV C-59కు 29 సబ్సిస్టమ్స్ను ఈ సంస్థ సరఫరా చేసింది. అందులో డేటా అక్విజిషన్ యూనిట్లు, పవర్ మాడ్యూళ్లు, కంట్రోల్ మాడ్యూళ్లు ఇందులో ఉన్నాయి. మన దేశంలో జియో స్టేషనరీ GSO కమ్యూనికేషన్ శాటిలైట్ అందించే తొలి ప్రైవేట్ రంగ శాటిలైట్ ఆపరేటర్గా అనంత టెక్నాలజీస్కు గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ CMD సుబ్బారావు పావలూరి తెలిపారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024 90 సంవత్సరాల క్రితం 1934లో రూపొందించిన ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ 1934ను దాదాపు ఇప్పటి వరకు 21 సార్లు సవరించారు. ఈ యాక్ట్లో అనవసర నిబంధనలు తొలగించి విమానయాన రంగంలో వ్యాపారానుకూల పరిస్థితులను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ పాత చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ 2024ను తీసుకొచ్చారు. ఈ బిల్లుకు ఆగస్టు 9, 2024న లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లును ముజువాణి ఓటు ద్వారా రాజ్యసభ డిసెంబర్ 5, 2024న ఆమోదం తెలిపింది. తద్వారా భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ కొత్త బిల్లు పేరును ఆంగ్లం నుండి హిందీ భాషలోకి మార్చారు. ఈ బిల్లు ముఖ్యంగా విమాన భద్రత, నియంత్రణ, పర్యవేక్షణ, వినియోగదారుల రక్షణ, విమాన తయారీలో స్వయం సమృద్ధి సాధించడం,
పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గొడ్డు మాంసంపై నిషేధం విధించిన రాష్ట్రం అస్సాం. యూరోగ్రిప్ టైర్స్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నియమితులయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ నగరాల జాబితాలో మన దేశం నుంచి ఢిల్లీ 74వ స్థానం దక్కింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరానికి వరుసగా 4వ ఏడాది మొదటి స్థానం లభించింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్కు 2వ స్థానం, జపాన్ రాజధాని టోక్యోకి 3వ స్థానం లభించింది. టాప్ 100లో ఆయా నగరాలకు ఈ స్థానాలు లభించాయి. యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అనే డేటా అనలిటిక్స్ సంస్థ 2024 సంవత్సరానికి గాను ఈ జాబితా తయారు చేసింది. ఆర్థిక, వ్యాపార, పర్యాటక, ఆకర్షణీయత, భద్రత తదితర మొత్తం 55 పారామితుల ఆధారంగా ఈ నగరాలను మదింపు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఆకర్షణీయ నగరాల టాప్ 10లో రోమ్, మిలాన్, న్యూయార్క్, ఆమ్స్టర్డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా ఉన్నాయి. అట్టడుగు 100వ స్థానాన్ని కైరో దక్కించుకోగా 99వ స్థానంలో చైనాలోని జుహై నగరం, 98వ స్థానంలో జెరూసలేం ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల రాక కేటగిరీలో 3.2 కోట్ల మందితో థాయిలాండ్లోని బ్యాంకాక్ అగ్రస్థానంలో ఉంది. ఇన్బౌండ్ అరైవల్స్ విభాగంలో 1.7 కోట్ల మంది ప్రయాణికుల్లో పారిస్ మొదటి స్థానంలో ఉంది. ఇండియన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ జాతీయ డైరెక్టర్గా కృష్ణా జిల్లా పడిముక్కల మండలం కూడేరు గ్రామానికి చెందిన భుజంగ నాయక్ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో కేంద్ర కార్యాలయం ప్రతినిధులు ఈయనకు ఈ నియామక పత్రం అందజేశారు. భుజంగ నాయక్ గతంలో నేషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ భారత్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఓ భారతీయుడు ఈ పదవికి ఎన్నికవడం ఇదే తొలిసారి. 4 ఏళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. ఓసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈయన భారత్ తరపున 5 సార్లు ఒలింపిక్ షూటింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల రాష్ట్రపతి ఆమోదం తెలిపిన 23వ లా కమిషన్ పదవీ కాలం 3 సంవత్సరాలు 2024 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.